శ్రీమాత్రే నమః. అపారమైన సంపద, అధికారము, భోగభాగ్యాల్లో ఉన్నా ఎందుకు మనిషికి మనశ్శాంతి దొరకదు? అనగనగనగా ఓ సుసంపన్నమైన రాజ్యం. ఆ రాజ్యంలోని మహారాజుకు అన్ని రకాల ఐశ్వర్యాలు, ఆనందాలు ఉన్నా మనశ్శాంతి మాత్రం కరువైంది. ప్రతిరోజు రాత్రులు నిద్రపట్టక రాజభవనంలో అటూ ఇటూ పచార్లు చేస్తూ కాలం గడిపేవాడు. ఒక రాత్రి అలా నడుస్తూ నడుస్తూ కిటికీలోంచి బయటికి చూడగా రాజభవనానికి కాపలా కాస్తున్న ఒక సిపాయి ఎంతో ఆనందంగా పాటలు పాడుకుంటూ ఎలాంటి చీకు చింత లేకుండా నిద్రకు సిద్ధమవుతున్నాడు. అది చూసిన రాజుకు ఆశ్చర్యంతో పాటు కొంత అసూయ కూడా కలిగింది. ఆ మరుసటి రోజు ఆ సిపాయిని పిలిపించి, నీవు ఇంత ఆనందంగా ఉండడానికి కారణమేమిటి? ఇంత ప్రశాంతంగా ఎలా జీవిస్తున్నావు అని అడిగాడు. అందుకు సిపాయి వినయంగా, మహారాజా, నాకు పెద్ద పెద్ద ఆశలు, కోరికలు లేవు. నా భార్యాపిల్లలకు సరిపడా ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి చిన్న గూడు ఉంటే చాలు అనుకుంటాను. ప్రతిరోజును దేవుడిచ్చిన వరంగా భావించి ఆనందంగా గడుపుతాను అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విన్న రాజుగారు ఆలోచనలో పడ్డారు. వెంటనే తన మహామంత్రిని పిలిచి, మహామంత్రి, నా దగ్గర అన్నీ ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలనే అత్యాశ, ఆందోళనల వల్లనే నేను మనశ్శాంతిని కోల్పోతున్నానా? అయితే మనిషికి ఆశ ఉండడం తప్ప అని అడిగాడు. అప్పుడు మహామంత్రి చిరునవ్వుతో, మహారాజా, మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఆశ అత్యాశగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఇంకా ఇంకా సాధించాలనే ఆందోళన మనిషి ప్రశాంతతను దూరం చేస్తుంది. డబ్బు, హోదా, భోగభాగ్యాలు, భౌతిక సుఖాలను ఇవ్వగలవు, కానీ మనశ్శాంతిని ఇవ్వలేవు. నిజమైన ఆనందం మన ఆలోచనల్లో, మన జీవన విధానంలో ఉంటుంది. చాలామంది రేపటి గురించి భయపడుతూ ఈ రోజును పూర్తిగా వృధా చేసుకుంటారు. కానీ వర్తమానంలో జీవించడం నేర్చుకున్న వారికే నిజమైన ప్రశాంతత లభిస్తుంది మహారాజా అన్నాడు. అది విన్న రాజు, అయితే నేను ఆ మానసిక ప్రశాంతతను పొందాలంటే ఈ రాజ్య వ్యవహారాలన్నీ వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేయాలా అన్నాడు. అప్పుడు మహామంత్రి, అక్కర్లేదు మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన మార్గమే మనకు కూడా అనుసరణీయం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే. అభ్యాసం ద్వారా మన ఆలోచనలను నియంత్రించాలి, వైరాగ్యం ద్వారా అత్యాశలను విడిచిపెట్టాలి. అలా చేస్తే రాజభవనంలోనే ఉండి అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరమశాంతిని అనుభవించవచ్చు మహారాజా అని చెప్పాడు మహామంత్రి. ధ్యానం, దానం మనలోని దైవాన్ని చేరడానికి అత్యంత దగ్గరి మార్గాలు. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.